విజయవాడలో పట్టుబడిన ముగ్గురికి ఉగ్ర మూకాలతో లింక్స్ ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులతోనూ సంబంధాలు ఉన్నట్లుగా తెలిపారు. 7 రాష్ట్రాల్లో 42 మందితో గ్రూప్ ఏర్పాటు చేసి ఉగ్రవాద ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు. అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఐసిస్ గ్రూప్తో టచ్లో ఉన్నట్లు ATS అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్కు ప్రత్యేక పోలీస్ బృందాలను అధికారులు పంపించారు. టెర్రర్ లింక్స్ లో హైదరాబాద్, బీహార్ వ్యక్తులది కీ రోల్ అని చెబుతున్నారు. హైదరాబాద్లోని సైదా బేగం, బీహార్లోని దిల్కాష్లతో కలిసి పరిచయాలని ముగ్గురికి హ్యాండిల్లో సూచించినట్లుగా తెలుస్తోంది. రైట్, పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. శ్రీదేవి, మొత్తానికి విజయవాడలో పట్టుబడినటువంటి ముగ్గురు యువకులకు సంబంధించినటువంటి మూలాలు కనుక చూస్తే దాదాపుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద సానుభూతి పరులందరికీ కూడా సత్సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపుగా 7 రాష్ట్రాలకు సంబంధించి 42 మందితో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్లు కూడా ఈ గ్రూప్ స్పష్టం చేశారు. ఏదైతే ఉగ్రవాద ఐసిస్ భావజాలాన్ని యువకులు వ్యాప్తి చేయనున్నట్లు కూడా ప్రధానంగా కూడా ఇటు పోలీసులు ప్రధానంగా గుర్తించారు. అల్ మాలిక్ ఇస్లాం యూత్ పేరుతో జిహాదీ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక నినాదంతో యువకులందరూ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఐసిస్ గ్రూప్ తో టచ్ లో ఉన్నట్లు కూడా ప్రధానంగా కూడా పోలీసులు గుర్తించారు. పలు దేశాల్లోని ఉగ్రమూకలతో కూడా వీరు టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తెలంగాణ, ఢిల్లీ, రాజస్థాన్, బీహార్ కు సంబంధించినటువంటి పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పడి వీటిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మరి టెర్రర్ లింక్స్ కు సంబంధించినటువంటి దాంట్లో కనుక చూస్తే హైదరాబాద్, బీహార్ వ్యక్తులది హీరోలుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఇటు సయీద్ బేగం, బీహార్ లోని దిల్సుఖ్లతో కలిసి పనిచేయాలని ముగ్గురు సూచించినటువంటి హ్యాండర్లు కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇటు విజయవాడలో ఉగ్ర కదలికలు ఒకసారిగా కూడా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవలే ఇటు నక్సల్స్ ను ఛేదించినటువంటి పోలీసులు మరొకసారి ఇటు ఉగ్రవాదాలను ఒకసారిగా ఇటు విజయవాడలో ఈ కదలికతో ఒక్కసారిగా వచ్చేసరికి వారందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ప్రధానంగా కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే విచారణ ముగిసింది. మరి వారిని రిమాండ్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా అందరూ కూడా అటు టెర్రర్ లింక్ కి సంబంధించినటువంటి దీనిపైన కూడా ప్రధానంగా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మొత్తం అందరినీ కూడా విచారణ చేపడుతున్నారు. మొత్తం వీరికి సంబంధించి ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో వీరు సంభాషణలు జరుగుతున్నాయి, వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అన్నింటినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్తుంది.